మనకి దూరం అవటం అనేది చాలా బాధాకరం. గొప్ప వ్యక్తి. ఆయన సినిమాల ద్వారా మన తెలుగు అంటే ఏంటి, తెలుగు సంస్కృతి అంటే ఏంటి, మన ప్రపంచానికి తెలియజెప్పినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఈరోజు మనకి దూరం అయినందుకు చాలా బాధగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఒక్కొక్క సినిమా, ఒక్కొక్క క్యారెక్టరు కొన్ని సంవత్సరాలు అట్లా చెప్పుకుని ఉంటాం. ఆయన పాటలు ఇప్పటికీ మనకు సజీవంగా ఉన్నాయి. సో ఆయన పోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉందండి. నమస్కారం అండి. ఈరోజు అంటే నాకు లైఫ్లో చాలా నేర్చుకున్న ఆయన సినిమాల నుంచి, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. ఆయన సినిమాలు చాలా నేర్చుకున్నాము. అంత గొప్ప దర్శకుని తెలుగు పరిశ్రమ కోల్పోయింది. తన జీవితం చాలా సంపూర్ణమైన జీవితం, చాలా సక్సెస్ఫుల్గా, ఎక్కడ ఎవరితోటి ఒక అజాత శత్రువులాగా, అంటే ఎవ్వరితో ఎలాంటి విరోధాలు లేకుండా, ఎక్కడ ఇది లేకుండా క్లీన్ లైఫ్ ఆయన గడిపి ఆయన ఈరోజు మనందరి మధ్యలో నుంచి నిష్క్రమించారు. ఆయన సాధించిన విజయాలు, ఆయన చేసిన సినిమాలు అన్నీ ఎప్పుడు తరతరాలుగా, అంటే ఫ్యూచర్లో కూడా ఒక 50-100 సంవత్సరాల తర్వాత కూడా ఆయన సినిమాలు అనేవి గొప్ప సినిమాలాగా నిలుస్తాయి. అలాంటి మార్క్ సినిమాలు ఆయన చేశారు. ఎంతోమంది దర్శకులు ఎంతోమంది వచ్చిపోయినా కూడా ఈయన నేమ్ ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. ఈయన సాధించిన విజయాలు ఇప్పుడు వచ్చిన దర్శకులకి ఎన్నో మార్గదర్శకాలు. ఆయన ఆత్మ శాంతి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. విశ్వనాథ్ గారు అమర్ హే. విశ్వనాథ్ గారు వెళ్ళటం చలనచిత్ర జగత్తుకు తీరని లోటు. ఆ మహానుభావుడికి సముచిత స్థానమని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఆయనతో నటించాను 2-3 సినిమాలు. మహానుభావుడు. ఆయన దర్శకత్వంలో 4 సినిమాలు 5 సినిమాలు చేశాను. ఆఖరి సినిమా కూడా చేశాను. ఏదో పెద్ద ఆయన మహానుభావుడు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని సభ్యులందరికీ, అమ్మగారికి, ఆవిడకి కూడా నమస్కారం పెట్టుకొచ్చాను. పెద్దదైపోయింది ఆవిడ కూడా. రైట్, నమస్కారం అందరికీ, నమస్కారం. బయలుదేరుతా. అంటే ఇట్స్ వెరీ 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 సాడ్ అండి. విశ్వనాథ్ గారు ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ వీ హ్యాడ్. ఆయన అంటే ఎన్నో ఈస్ డన్ మెనీ గ్రేట్ థింగ్స్, బట్ ఇఫ్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ క్లాసికల్ డాన్స్ if he's really made films out of that and made that whole art form so popular, lot of credit goes to Vishwanath Garu. His kind of cinema probably nobody has replicated so far. Mehta cinemalu chaala mandi copy chesi cheyagalaru gaani, but what he has done, there's hardly anybody who's been able to do that work. He's an exceptional person, exceptional director, one of the greatest losses for the Indian film industry. The way he makes people act, the way he gets performances out, just unbelievable. Ante in my lifetime, he's one of the finest directors that I've ever met. Deepest condolences to his family, and he's really conducted himself extremely well. May his soul rest in peace. పొద్దున్న లెగ్గానే మోస్ట్ అన్ఫార్చునేట్ న్యూస్ ఇది ఇండస్ట్రీకి అండ్ పర్సనలీ ఆల్సో. లెజెండ్ అనేది చాలామంది ఉంటారండి. దెర్ బి లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లెజెండ్స్ డ్యూ టు వేరియస్ రీజన్స్, బట్ లెజెండరీ డైరెక్టర్ అనే దానికి మోస్ట్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ డిజర్వ్ డైరెక్టర్స్ విశ్వనాథ్ గారు. ఆయన వర్క్ గురించి నేను చెప్పేంత ఇది లేదు కానీ, బట్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ హూ మెయింటైన్ ఒక సోషల్ అవేర్నెస్ కానీ, ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి సినిమాలు తీశాడు. ఆయన మోస్ట్ కమర్షియల్ బిజినెస్ అయిన సినిమా బిజినెస్లో అట్లాంటి సినిమాలు తీసి కమర్షియల్గా సక్సెస్ చేయగలిగాడు ఆయన. ఐ డోంట్ థింక్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఆయన చేసిన సినిమాలు అంటే చాలామంది డైరెక్టర్లు మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ అంటే కాంబినేషన్ చేస్తారు, ఒక కమర్షియల్ ఒక సోషల్ అంటారని. బట్ అన్ని ఆయన సిద్ధాంతాల ప్రకారం తీసి మేబీ ఈజ్ ద ఓన్లీ డైరెక్టర్ హూ హస్ డన్ దట్. ఫిల్మ్ ఛాంబర్ మెంబర్స్ తరఫున వాళ్ళ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ. లేరనే విషయాన్ని తెలుసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. మరి
వారి పనిని విశ్లేషించేంత వయసు లేకపోయినప్పటికీ కూడా వారి సినిమాలు చూస్తూ పెరిగిన బాగా ఆనందపడతానని దగ్గరగా చూసా. నేను ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఆయన దాన్ని నేను ఎప్పుడు మైండ్లో ఉంటుంది. మీ సినిమా తీస్తున్నప్పుడు ఫస్ట్ మీరు ఆ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలని ఎన్నో అదొక్క సినిమా ఆయన దగ్గరగా ఉండి చూడటం చాలా నేర్చుకున్నా. ఆయనతో ప్రయాణం చేసిన వాళ్ళందరూ చాలా నేర్చుకుని ఉంటారు. ఆయన చేసిన గొప్ప సినిమాలు మనందరికీ లైబ్రరీ. ఆయన జీవితం చాలా పరిపూర్ణంగా జరిగింది, చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సన్మానాలు, సత్కారాలు, ఎన్నో గౌరవ పురస్కారాలు, ఎంతోమంది దేశం మొత్తం మీద దేశం అందరి దగ్గర నుంచి ఆయన గౌరవం దక్కింది. పరిపూర్ణమైన జీవితం గడిపి ఈరోజు మన మధ్య లేరని చెప్పలేము. ఆయన కళాకాలం మన మధ్యలోనే ఆయన సినిమా రూపంలో మనకు ప్రతిరోజు ఛానల్లో ఎక్కడో దగ్గర సినిమా వస్తూనే ఉంటుంది. ఆయన గుర్తు చేస్తూనే ఉంటాం మనం. ఆయన జీవితం ఎలా హాయి జరిగిందో ఆయన ఆత్మ కూడా శాంతిగా ఉండాలని వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ అభిమానులకు నా తరపు నుంచి వాళ్ళ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. విశ్వనాథ్ గారి ఇవాళ మన మధ్య లేకపోవడం అనేటటువంటిది మనం చేసుకున్న బ్యాడ్లే కంటే మహానుభావుడు సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించాడు. చక్కగా చేసినంతగానో దర్శకత్వంతో ఎన్నో సినిమాలు చేశాడు ఆయన మహానుభావుడు. అలాగే యాక్టర్గా మారిన తర్వాత యాక్షన్ తోటి ఎన్నో సినిమాలు చేశారు. ఏది చేసినా, ఎక్కడ చేసినా, ఎలా చేసినా ఆయన రాజసం కానీ, ఆయన డిగ్నిటీ కానీ ఎక్కడ తగ్గించుకోలేదు. ఎంత గొప్ప మహానుభావుడు అంటే, నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ నన్ను పిలిచి నా గురించి నా మీద చేయి వేసి నాతో పాటు నా గురించి అక్కడ ఉన్నటువంటి అమెరికా జనాభాకి అందరికీ తెలియజేయడం అనేటటువంటిది నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. ఇక అలాంటి మహానుభావుడు మనకి ఎక్కడ దొరుకుతాడు? పైగా ఆయన చేసేటటువంటి మ్యూజిక్ విషయానికి వస్తే ఆయన సినిమాలే కాదు, ఆయన మ్యూజిక్ కూడా అంత హృదయానికి పట్టుకుంటాయి. ఒక మాటలో చెప్పాలి అని అంటే ఆయన్ని ఫాలో అవుతూ వచ్చినటువంటి వాళ్ళం మేమందరం. ఆయన చేసినటువంటి ప్రతి సినిమా లోపల ఏమేమైతే ఐటమ్స్ ఉన్నాయో, ఏవైతే గుండెను పట్టుకున్నాయో ఆ ప్రతి అంశాన్ని పట్టుకుని సినిమాలు చేసిన వాళ్ళు మేమందరం. మేము ఎక్కడ, ఆయన ఎక్కడ, మహానుభావుడు అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి వ్యక్తి మనకి ఎప్పటికీ మన జీవితంలో దొరికినంతకాలం మనం ఆయన చేసినటువంటి సేవలను మనం చూసుకోవడం తప్ప ఆల్టర్నేటివ్ లేదు. అది ఒక్కటే మనం చేయగలిగిన పని. కళా తపస్వి విశ్వనాథ్ గారు నిజంగా చెప్పాలంటే మన తెలుగు జాతికే ఆయన ఒక స్వాతిముత్యం. ఆయన చేసినటువంటి ఒక సిరిసిరిమవ్వ కానీ, సీతామహాలక్ష్మి కానీ, శంకరాభరణం కానీ, సాగర సంగమం కానీ, ఇలా స్వయం కృషి, ఇట్లా ఎన్ని సినిమాలను పేరు పెట్టగలం. ప్రతి సినిమా కూడా తెలుగు జాతి ఇది మా తెలుగు సినిమా అని ప్రపంచవ్యాప్తంగా గర్వంగా చెప్పుకుని ఎన్నో అద్భుతమైన కళాఖండాలని ఆయన తెలుగు జాతికి ఇచ్చాడు, తెలుగు సినిమాకి ఇచ్చాడు. ఆయన అలాంటి గొప్ప వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం తెలుగు సినిమాకి గర్వకారణం. ఎప్పటికీ తెలుగు సినిమా ఉన్నంతకాలం కూడా కె విశ్వనాథ్ గారు అందరి మనసుల్లోనూ, తెలుగు జాతి మనసుల్లోనూ సజీవంగా ఉంటారు. ఆయన ఎప్పటికీ చిరంజీవి. ఆయన సినిమాలు ఎప్పుడూ చిరంజీవిగా మన కళ్ళ ముందు ఆడుతూనే ఉంటాయి. మనకెంతో తెలుగు సినిమాకి ఎంతో ఖ్యాతి తీసుకొచ్చినటువంటి విశ్వనాథ్ గారు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో మా అదృష్టం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలను చూసి అభిమానిగా మారిన మాకు కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో ఆయన ఆర్టిస్ట్గా వజ్రం అనే సినిమాలు నటించడం, ఆయనతో పాటు ఒక 2 మాసాల పాటు ప్రత్యక్షంగా పనిచేయడం, ఆయనతో ఎన్నో అనుభవాలను పంచుకోవడం గొప్ప అనుభూతి. ఎందుకంటే అది ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటి అదృష్టం భగవంతుడు మాకు ఇచ్చాడు. తెలుగు సినిమా ఎంత స్మరించుకున్నా తక్కువ. విశ్వనాథ్ గారు లాంటి గొప్ప దార్శకుడు, కళా తపస్సు. ఆ కళా తపస్సుకి మోక్షం ప్రసాదించాడు భగవంతుడు. ఆయన మనసు ఎక్కడున్నా, ఏ లోకంలో ఉన్నా శాంతిగా ఉండాలని భగవంతుడు కోరుకుంటాడు. కళా తపస్వి విశ్వనాథ్ గారు ఈ రోజున లేరు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా అంటే ఇంట్లో ఒక మనిషిని కోల్పోయినటువంటి బాధ మనకు కలుగుతుంది. కారణజన్ములు తను ఈ రోజున
వారు ఏదైతే క్రియేట్ చేశారో దాన్ని ఇంకెవరూ తీర్చలేనటువంటి ఒక గొప్ప వెలితిని తను మనకు మిగిల్చి తను వెళ్ళారు. బాబు అని ఎప్పుడు నన్ను చక్కగా ఆత్మీయంగా పిలుచుకొని ఒక ఇంట్లో ఒక మనిషిలాగా నన్ను ట్రీట్ చేసేవారు. వారు లేని దీన్ని తెలుగు జాతి ఇంకెవరు కూడా దాన్ని రిప్లేస్ చేయలేరని నేను భావిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. విశ్వనాథ్ గారితో నేను కలిసి పనిచేయడం రచయితగా కానీ ఇది తక్కువ, కానీ ఆయనతో నాకు చెప్పలేని అనుభవాలు ఉన్నాయండి. అసలు నేను ఇండస్ట్రీకి వెళ్తూనే చాలా తక్కువ మంది, చేతి వేళ్ళు ఎక్కువ అన్నంత మందిని కలిశాను. నా బిడియం మొహమాటం దీంతో. వారిలో ప్రముఖులు విశ్వనాథ్ గారు. నేను ఆయన కోసం చాలా పడిగాపులు కాసి ఒకరోజు ఆయన మార్నింగ్ వాక్లో వస్తుంటే అక్కడ కాపు కాశాను. నేను ఇలాగ ఎల్బి శ్రీరామ్ అండి, నాటక రంగం నుంచి వచ్చాను. పద్మవ్యూహం, ప్రపంచతంత్రం, ఒంటెత్తు బండి ఇలాంటి నాటకాలు రాశానండి. అంటే కథలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. కథలు లేవండి, నేను నాటక రచయితను కదా, డైలాగుల మీద నమ్మకంతో వచ్చానండి అన్నారు. ఒంటెత్తు బండో ఏదో అన్నారు, అది మీరు రాయలేదా అన్నారు. ఆ కథ మీది కాదా అన్నారు. అంటే నాటకానికి చిన్న కథ చాలు కదండి, ఇది సినిమా అంటే పెద్ద కెమెరా ప్రపంచం అంతా తిరిగి రావాలి కదా. అదేం లేదు, ఇంత కథ చాలు సినిమాకి, అది కూడా గొప్ప కథే అన్నారండి. ఆ ఆశీస్ ప్రథమ ఆశీస్ అది. అదే తర్వాత కాలంలో నాకు ఒంటెత్తు బండాల్లో అమ్మ 1వ తారీఖు అయింది. వేళ నేను 500 సినిమాలు చేసిన మొదటి సినిమా అనేది అమ్మ 1వ తారీఖు అండి. అలాగా ఆ రోజు ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్. తర్వాత మేము అల్లరి రాముడు, సంతోషం ఇలా కొన్ని సినిమాలు చేసాం కలిసినట్టుగా. తర్వాత నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చినప్పుడు ఎవరు కనపడినా పాపం నా గురించి చెప్తూ ఉంటారు, ఆ ఎల్బి శ్రీరామ్ గారు భలే తీస్తున్నాడండి, మట్టి వాసన అవన్నీ చిన్న చిన్న ఖండికలు తీస్తున్నారు అని మిగతా వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు నాకు చెప్తూ ఉంటే పులకించిపోయేది. ఆయనతోటి ఒకసారి అన్నాను, ఎక్కడ మీ ఖండాంతర ఖ్యాతులు, గండపెండేరాలు, శంకరాభరణాలు సినిమాలండి, సాగర సంగమాలు ఇవన్నీ. నేను చిన్న 10 నిమిషాలు 5 నిమిషాలు మీరు మెచ్చుకోవడం ఏంటి సార్ అంటే, లేదండి మట్టి వాసన అవన్నీ, నేను మట్టి వాసన ఇలాగ ఒక 10 సార్లు మట్టి వాసన నిమిషంలో అలాగ అనేవారు. తర్వాత మా కవి సామ్రాట్ సినిమా చెప్పామండి, ఇలా చేసాము, మీకు చూడాలంటే వెంటనే రండి చూపించండి అని. గొప్ప ఆతిథ్యం అండి. మా టీం అందరికీ భోజనాలు, టిఫిన్లు అన్నీ ఇక్కడే పెట్టించి కూర్చోబెట్టి ఆ రోజు ఎంతసేపు గడిపారో అలా గడిపారండి. బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అదే విశ్వనాథ్ వారితో చిన్నప్పుడు మేము ఆ ఎదురు పడ్డానికే భయపడేవాళ్ళం. మీరేంటి ఏకంగా ఆయన వేషమే వేసేసారు, సినిమా తీసేశారంటే అట్లా అంత. అంటే ఆయన కళా తపస్వి. సినిమాలు చేస్తున్నంతకాలం ఆపేశాక కూడా ఆయన ఒక స్థితప్రజ్ఞతతోటి నాకేమీ తెలియదు, నేనేదో చేశాను అన్నట్టే ఉన్నారు తప్ప ఎప్పుడు నేను ఇంత అంత అని ఎప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆ మాట కానీ ఎప్పుడు నేను చూడలేదండి. ఎన్ని సభల్లో చూసినా, ఆయన వ్యక్తిగతంగా చూసినా, ఎవరెవరో ఏదో చేస్తుంటే అది వింటే పొంగిపోవడం. ఆయన అది ఎవరికో వస్తుందండి, అలా రాదు. అది అంత మహానుభావుడు ఆయన. అలాగా నా మట్టి వాసన అన్నప్పుడు ఆయన డిస్కషన్స్కి వచ్చేటప్పుడు మంచి పరిమళ సుగంధ గంధాలు అవి పూసుకుని వస్తారంటారు. కథ గొప్పగా చెప్పడం ఇండస్ట్రీలో ఎవరు నెంబర్ 1 అంటే విశ్వనాథ్ గారు అంటారండి. ఆయన డిస్కషన్స్ నుంచి అలా 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 డెవలప్ చేస్తూ వస్తుంది కథని. ప్రతిరోజు నిన్న ఎక్కడి దాకా వచ్చాం, ఇవాళ కంటిన్యూ చేద్దాం అనుకుంటారు, మళ్ళీ మొదటి నుంచి చెప్పుకొస్తారట. అలా అలా రుబ్బి ఆయన కంఠోపాఠం చేసుకొని ఓన్ చేసుకొని డైజెస్ట్ చేసుకొని అలా చెప్పేవారు అంటారు. అలాగ తర్వాత ఆయన చేయడం మానేసాక ఒక నిజమైన కళా తపస్విగా అలా ఉండిపోయారు. అందరినీ బ్లెస్ చేయడం, ఎవరు ఏం గొప్ప పని చేస్తున్నా, మంచి పని చేస్తున్నా అభినందించడం, ఆనందించడం, ఇవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఆ మట్టి వాసన, ఆయన అన్న మట్టి వాసన, ఇప్పుడు ఏ మట్టి చూసినా సుగంధ పరిమళంగా ఆయన వాసనే పిలుస్తున్నట్టుగా అనిపిస్తుందండి. ఆయన ఎప్పటికీ గ్రేట్ అండి. నాది ఒక్కటే సలహా, సూచన. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే
మన గురించి మనం చెప్పుకోలేని పరిస్థితి ఉండేది. ఈవేళ మనకి చాలా హైప్లో ఉన్నాం. తెలుగు సినిమా అంటే గర్వించదగ్గ స్థాయిలో ఉన్నాం. ప్రపంచం అంతా మన వైపు చూస్తున్న పరిస్థితి. ఇలాంటప్పుడు మనం ప్రభుత్వ పరంగా కానీ ఇంకే ఈ దాదాసాహెబ్ ఫాల్కే ఇలాంటివి అనేక అవార్డులు ఎన్నో ఆయన పేరు మీద పెట్టాలి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ, నేషనల్ అవార్డు, మరి స్టేట్ అవార్డ్స్ ఇవన్నీ పెట్టాలండి ఆయన పేరు మీద. తర్వాత ఒక గవర్నమెంట్ ఒక ఇన్స్టిట్యూట్, పూణే ఇన్స్టిట్యూట్ లాగా ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించాలండి ఇక్కడ హైదరాబాద్లో. అలాగే ప్రతి డిప్లొమా ఇన్స్టిట్యూట్లో ఆయన సినిమాలో ఒక సన్నివేశాన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టి బోధించాలండి. ఇలాంటివన్నీ ఎక్కడ చూసినా. థ్యాంక్ యూ అండి. నా సూచనలు మనం ఎంతైనా చేయగలం, చెయ్యాలండి. తపస్వి శ్రీ విశ్వనాథ్ గారు మరణం పొందించడం చాలా విచారకరం. నేను ఆయన అభిమానిని. అపరూపమైన కళాఖండాలను సృష్టించి ప్రజలకు అందించి ప్రజలను ఎంతో రంజింపజేశారు. సామాజిక ఇతివృత్తము, సమాజంలో రావాల్సిన మార్పులు, వాటిని సూచిస్తూ ఆయన చాలా చక్కని సినిమాలు తీశారు. అశ్లీలతకు, అసభ్యతకు, హింసకు తావు లేకుండా కుటుంబం అంతా కలిసి వెళ్ళి సినిమా చూసి సంతోషించే సినిమాలు ఆయన నిర్మించి దర్శకత్వం వహించి మనందరికీ అందించాడు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మన కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తాను. నిన్న ఫిబ్రవరి 2 శంకరాభరణం ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టిన శంకరాభరణం, ఆ శంకరుడికి ఆభరణంలా నిన్నటి రోజునే ఆయన పరమపదించడం నిజంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆయన మరణించలేదు. ఆ శంకరునికి ఒక ఆభరణంలా ఖచ్చితంగా శంకరాభరణం రిలీజ్ అయిన రోజునే ఆయన ప్రాణాలు వదలడం చాలా గొప్ప విషయం. తెలుగు జాతి మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే కళ కోసం, ఆయన అద్భుతమైన భావాల కోసం, ఆయన పడిన శ్రమ, తపస్సు ఫలించడం కోసమే నిన్నటి రోజునే ఆయన ఆ శివుని దగ్గరికి వెళ్ళాడని అనుకుంటున్నాను. ఈ రోజున ఆయన్ని అలా చూస్తే అంపశయ్య మీద భీష్ముడిలా ఉన్నారు కానీ ఆయన ముఖంలో ఏ మార్పు రాలేదు. ఆ గంభీరం చెదరలేదు, ఆ స్పష్టత చెదరలేదు. ఆ మహానుభావునితో నేను కూడా 3 సినిమాలు ఆయన కాంబినేషన్లో నటించడం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఆ మహానుభావుడికి యావత్ ప్రజానికం, ఆంధ్రులందరూ కూడా శిరస్సు వంచి నమస్కరించాలి. శిరస్సు వంచి నమస్కరించాల్సిన సమయం ఇది. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి ఆత్మశాంతిని కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. ఓకేనా బ్రదర్? నమస్కారం అండి. నేను జ్వాలా చక్రవర్తి, మీ అందరికీ తెలుసు, సినీ టీవీ కళాకారుడిని. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నేను నటించలేకపోయాను. ఆ దృష్టి నాకు కలగలేదు. కానీ ఆయన కుమారుడిగా ఒక సినిమాలో చేశాను, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే. ఆ సినిమాకు ముందు నేను 25 సినిమాలు చేశాను, నన్ను ఎవరు గుర్తించలేదు. విశ్వనాథ్ గారితో 35 రోజులు కలిసి నటించడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ప్రతిరోజు నన్ను ఆశీర్వదించేవారు ఆయన. నేను ఒకరోజు అన్నాను, గురువుగారు నన్ను మీ కుమారుడిగా స్వీకరించండి, నన్ను దత్తత తీసుకోండి అని ఒక మాట తమాషగా అన్నాను. నువ్వు నా అబ్బాయివే అని చెప్పేసి అన్నారు. అంతకు మించిన ఆశీర్వాదం, అదృష్టం ఇంకా ఎవరికి దక్కదేమో. దాని తర్వాత నేను దాదాపు ఇంకో 50 సినిమాలు చేయడం జరిగింది. ఆయన మరి చివరి క్షణంలో నేను వచ్చి ఖచ్చితంగా ఆయన్ను దర్శించుకొని ఆయన ఎక్కడున్నా
మా మనసుల్లో ఆయన ఎప్పుడూ బ్రతికే ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి జరగాలని కోరుకుంటూ మీ జ్వాలా చక్రవర్తి. నమస్కారం. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నా పేరు బిఎస్ భాస్కర్ దేవ్. నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో లైఫ్ మెంబరు అండ్ ఆల్సో హైకోర్టు అడ్వకేట్. ఇక్కడ నేను విశ్వనాథ్ గారి సినిమాలో శుభోదయం అనేటువంటి సినిమాలో ఒక మంచి రోల్ చేశాను. అది మనోరమ గారి పక్కన. ఆయన్ని కలిసింది సర్వర్ హోటల్లో ఒకసారి కలిశాను అనమాట. కలిస్తే వెంటనే ఆయన నెక్స్ట్ డే రమ్మని చెప్పి నాకు దీంట్లో వేషం ఇచ్చారు, శుభోదయం సినిమాలో వేషం ఇచ్చారు. తర్వాత ఆయన దగ్గరికి నేను కోటంపాకంలో వెళ్ళి కలవడం జరిగింది. వాళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్యం గారితో కూడా దాదాపు వారం రోజులు డైలీ వెళ్ళి కలుస్తుండేవాడిని. ఆయన చాలా విశ్వనాథ్ గారు చాలా గొప్ప దర్శకులు అని నేను చెప్పేది ఏమీ లేదు, అందరికీ తెలిసిన విషయం ఇది. కళా తపస్వి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ఇంకా ఆయన మన మధ్య లేకపోవడం అంటే శివైక్యం చెందారు. లాంటి శివుడి దగ్గరికి వెళ్ళిపోయారని అనుకుంటున్నాం మనం అందరం. ఆయన ఎక్కడ ఉన్నా లేకపోయినా ఆయన అందరి హృదయాల్లోనూ కూడా చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి సినిమాలు శంకరాభరణం కానీ, స్వర్ణకమలం కానీ ఇలాంటివి ఇంకా ఎన్నో సినిమాలు చేశారు. వారి సినిమాలు ఒక్క సినిమాలోనే కనీసం యాక్ట్ చేసిన అవకాశం అనుకోకుండా వచ్చింది. శుభోదయం సినిమా తర్వాత దాసనారాయణరావు గారి సినిమాలు ఇంకా చాలా సినిమాలు చేశాను, కానీ ఫస్ట్ ఆయన సినిమాలో చేశానండి విశ్వనాథ్ గారి సినిమా. ఐఎమ్ వెరీ మచ్ ఇండెటెడ్ టు హిమ్. ఆయనకి పాదపద్మాలకి శిరస్సు ఉంచి నేను హృదయపూర్వకంగా నమస్కారం పెడుతున్నాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. నా పేరు భాస్కర్ దేవ్. బయటలో అవన్నీ ప్లే అవుతాయి కదా ఇచ్చేస్తే ఈ పద్ధతిలో చేస్తారు మొత్తం కోర్టు ఆయనతోనే ఎఫ్ఐఆర్ చేశాను. జస్ట్గా ఇప్పుడు మనోడు వెళ్తున్నాడు, ఇప్పుడు పెట్టేది వస్తుంది. ఈ పద్ధతిలో చేస్తారు మొత్తం కొట్టాను.